నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. నేను విద్య, నానమ్మ, పండు నలుగురం కలిసి ఒక డే ట్రిప్కి వెళ్తున్నాము. సో 2 ప్లేసెస్ కవర్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. మేము ఎక్కడికి వెళ్తామో ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో నా వ్లాగ్స్లో ఎప్పుడూ చూస్తూనే ఉంటారు కదా, మేము ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసే వెళ్తాను నేను. అలానే మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇద్దరం రెడీ అయిపోయి పూజ కూడా కంప్లీట్ చేసుకొని బయలుదేరేసాము. ఇంకా వెళ్లే దారిలో మా ఇంటికి వెళ్తున్నాను అనమాట, పుట్టింటికి. ఎందుకంటే నా డ్రెస్ అక్కడ ఉండిపోయింది. నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా, ఆ డ్రెస్తో వెళ్ళాలి అనుకోలేదు. సడన్ గా చెక్ చేస్తే ఇంకా ఆ డ్రెస్ అక్కడ ఉన్నింది కాబట్టి అలానే డ్రెస్ వేసుకొని ఇంకా నానమ్మ అని పండుని కూడా పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా ఈ ప్లాన్ వచ్చి మాకు సంక్రాంతికి ఉన్నింది. సంక్రాంతికి వెళ్దాము అనుకున్నాము. బట్ సంక్రాంతి అప్పుడు పండు ఇంకా డాడీ ఇద్దరు కలిసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళారు కదా, సరే వాళ్ళు వెళ్ళొచ్చేసేయండి తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత పండుకి కాలేజ్ ఉండింది, ఇంకా లీవ్ పెట్టడం ఎందుకు అని చెప్పేసి మమ్మీ సండే వెళ్ళమని చెప్పారు. అందుకే ఇంకా సండే ప్లాన్ చేసుకొని బయలుదేరేస్తున్నాము. సో మనం బయటకు వెళ్తున్నాము అంటే ఫుడ్ ఖచ్చితంగా మనకి నచ్చదు, ఒక్కొక్క చోట ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఊరికే కడుపు కాల్చుకోవడం ఎందుకు అని నేను అండ్ పండు ఇద్దరం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. నేనేమో కలర్ రైస్ ప్రిపేర్ చేశాను, నాకు పండుకి విద్యకి ముగ్గురికి నచ్చుతుంది అని చెప్పి. పండు వచ్చి వైట్ రైస్ అండ్ టొమాటో చట్నీ ప్రిపేర్ చేసింది నానమ్మ కోసం అని. ఇంకా కలర్ రైస్లో కూడా విద్య టొమాటో చట్నీ తింటాడు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొచ్చుకున్నాము. సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కలర్ రైస్ వద్దు, వైట్ రైస్ అండ్ టొమాటో చట్నీ కావాలి అని చెప్పి అడిగాడు విద్య. అందుకే అంత షాకింగ్గా చూస్తున్నాను విద్య అని. నేను ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకొని సండే ప్లాన్ చేసుకొని బయలుదేరాం కదా, ఫుల్ వర్షం అన్నమాట. స్టార్ట్ అయినప్పటి నుండి వర్షం ఫుల్గా పడుతూనే ఉంది. సండే వెళ్లకుండా ముందే వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి అనుకుంటూనే ఉన్నాను నేనైతే. సో అలా ప్రిపేర్ చేసుకొచ్చాం కదా, ఎక్కడైనా చెట్టు దగ్గర ఆపేసి ప్రశాంతంగా కూర్చొని తినాలి అని చెప్పి అనుకున్నాం. బట్ వర్షానికి బయటకి దిగితే కూడా ఫుల్ తడిచిపోయేంత వర్షం పడుతూ ఉన్నింది. అందుకే ఇంక ఇలా కార్లోనే కూర్చొని తినేస్తున్నాము. విద్య వెళ్ళి వాటర్ బాటిల్స్ అండ్ పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసాడు. ఇంక ఇలా నలుగురం కార్లోనే కూర్చొని తినేస్తున్నాం అన్నమాట. సో మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాము. నానమ్మ అని పండు మార్నింగ్ తిన్నారు ఆల్రెడీ, ఇది సెకండ్ టైం అన్నమాట మాతో కలిపి తింటున్నారు. లేదు నానమ్మ ఒక్కటే తినింది, ఇంకా పండు మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నిందనమాట. అలానే ఇంకా నానమ్మని కూడా తినమని చెప్తే నానమ్మ కూడా తిన్నారు. సో నలుగురం కలిసి అలా కార్లో బ్రంచ్ చేస్తున్నాము. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట మాకు. కార్లో కూర్చొని ఇరుకిరుగ్గా అన్ని సర్వ్ చేసుకుంటూ తింటూ ఉంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. కానీ దీనికంటే చెట్టు కింద కూర్చొని పీస్ఫుల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తినుంటే ఇంకా బాగుండేది. బట్ ఇట్స్ ఓకే.
అలా హ్యాపీగా తినేసిన తర్వాత మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా మిడిల్లో నా స్పెట్స్ విరిగిపోయాయి అన్నమాట. స్పెట్స్ లేకుంటే కష్టం కదా అని చెప్పేసి ఫెవిక్విక్ కోసం వెతుకుతూ ఉన్నాము. సో ప్రతి చోట దిగలేడు కాబట్టి విద్య ఇంకా పండు వెళ్ళింది. ఫెవిక్విక్ లేదు కానీ స్నాక్స్ తీసుకొచ్చుకుంటుంది అనమాట. ఇంకా మమ్మల్ని అడిగింది, మేము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా అవేం తీసుకోము అని చెప్తే సో తనకు కావాల్సినవి తీసుకొచ్చింది. ఫాస్టింగ్ లేకపోతే నాకు కూడా జర్నీలో అలా తింటూ కబుర్లు చెప్పుకుంటూ సాంగ్స్ వింటూ వెళ్ళడం అంటే చాలా చాలా ఇష్టం. ఇంకా విద్య నేను మాత్రమే ఉంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తానన్నమాట. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ స్టాప్ చేసేసాను, అసలు ఏం తినలేదన్నమాట. సో మేము ఒక 10 కిలోమీటర్స్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సగాజ్ అని చెప్పేసి హెల్దీ బిస్కెట్స్ అవన్నీ ఇక్కడ ఉంటాయి అని చెప్పి బ్యానర్స్ వేశారనమాట. సో ఓకే అక్కడ ట్రై చేద్దాము, ఏమేమి ఉంటాయి చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం నేను పండు. విద్యను ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదన్నమాట. సర్లే ఏమేమి ఉన్నాయి చూద్దాము, మనమే వెళ్ళి తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి నేను పండు ఇద్దరం వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ హెల్దీవే దొరుకుతాయంట, లైక్ రాగి బిస్కెట్స్, తర్వాత మాల్ట్స్, రాగి మాల్ట్, బాదం బిస్కెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్దీ ఫుడ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ మాకు ఏబీసీ పౌడర్ దొరికిందనమాట. నార్మల్గా మనం ఏబీసీ జ్యూస్ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటిది పౌడర్ దొరికింది. సో తీసుకుందామని చెప్పి విద్యాని పిలిచాను నేను, ఒకసారి చూస్తాడు అని చెప్పేసి. విద్య నీకు ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే వద్దు, నేనైతే అస్సలు రాను అని చెప్పాడు. సరే ఎందుకులే అని చెప్పేసి నేను పండు కావాల్సినవి తీసుకున్నాము. బాదం బిస్కెట్స్, పిస్తా బిస్కెట్స్, ఇంకా ఇక్కడ వైన్ ఉంది, అలా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేమైతే బాదం బిస్కెట్స్ అండ్ రాగి బిస్కెట్స్ అనుకుంటాను, కాదు మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ తీసుకున్నాము. నాన్నమ్మ ఉన్నారు కదా తింటారు అని చెప్పి. సో నేను చెప్పాను కదా ఏబీసీ జ్యూస్ అని చెప్పి, సారీ ఏబీసీ పౌడర్ అని చెప్పి, ఆ పౌడరే అన్నమాట. మేమైతే తీసుకోలేదు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీకు ఇంకా చెప్పలేదు కదా. వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. బట్ గోల్డెన్ టెంపుల్ ఈవినింగ్ టైం చూస్తే బాగుంటుంది కదా, ముందే వెళ్ళిపోయి ఏం చేస్తాము అని చెప్పేసి వెళ్ళే దారిలో కాణిపాకం కూడా చూసుకొని వెళ్దాము అని చెప్పేసి కాణిపాకంకి వెళ్తున్నాము. సో కాణిపాకం మాకు దగ్గరగానే ఉంటుందన్నమాట. ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము, కానీ అది కుదరడం లేదు. ఇంకా ఎలాగో వేలూరుకి వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలోనే కాణిపాకం కూడా ఉంటుంది. సో కాణిపాకంకి ఫస్ట్ వెళ్ళి వినాయకుడిని దర్శించుకొని తర్వాత వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. విద్యాకి నాకు మ్యారేజ్ అయినా ఒక 3-4 డేస్కి అనుకుంటాను, లేకపోతే ఒక 10 డేస్ లోపు. 10 డేస్కి వచ్చామన్నమాట ఇక్కడికి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. కాణిపాకంలో కూడా కొన్ని మెమరీస్ ఉన్నాయి అన్నమాట మ్యారేజ్ అయిన తర్వాత.
పండు అయితే ఫస్ట్ టైం అన్నమాట కాణిపాకం చూడడం, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంటున్నప్పుడు డాడీకి మమ్మీకి అంతా చెప్పి ఈ ప్లాన్ సక్సెస్ అయ్యేలాగా చేసింది పండునే అన్నమాట. సో పండు వల్లే ఇంకా మేము కూడా వెళ్తున్నాము, ఇక్కడికి వచ్చాము. లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి ట్రిప్స్ ఉండాలి, సోలో ట్రిప్స్ ఉండాలి, కపుల్ ట్రిప్స్ ఉండాలి అండ్ ఫ్యామిలీ ట్రిప్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. మేము కాణిపాకం రీచ్ అయ్యేసరికి 12 o'clock అయిపోయింది. సో ఒక 1 hour or 2 hours ఇక్కడ దర్శనానికి పట్టిన వేలూరుకి 3 hours లోపు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 6-6:30కి బయలుదేరేసి రిటర్న్ అయిపోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా భాను కూడా రావాలనుకుంది మాతో పాటు. కానీ భాను సంక్రాంతి హాలిడేస్ అంతా వాళ్ళ ఊరికి వెళ్ళిందని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్స్లో. లాస్ట్ డే వచ్చిందనమాట మదనపల్లికి. ఇంకా హోంవర్క్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి మామయ్య వద్దని చెప్పారు. అందుకే ఇంకా భాను డ్రాప్ అయిపోయింది. మేము నలుగురం మాత్రం బయలుదేరేసాము. యాక్చువల్గా వంశీ కూడా రావాల్సింది, వాడు కూడా లాస్ట్ మినిట్లో నేను రానులే మీరు వెళ్ళేసి రండి అని చెప్పాడు. కాణిపాకంలో మా దర్శనం ఒక ½ hour లో అయిపోయిందనమాట. ఎక్కువ రష్ లేకపోయినా కూడా ఫ్రీ దర్శనానికి వెళ్తే ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి విద్య టికెట్స్ తీసుకొని మరీ పిలుచుకెళ్ళాడు మమ్మల్ని. ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కూడా ఫాస్ట్గానే అయిపోయేది. సో లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి టికెట్స్ తీసుకున్నాడు విద్య. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాగానే రైట్ సైడ్ ఇలా పార్క్ మొత్తం ఉంటుంది. అండ్ పార్క్లో ఒక టెంపుల్ కూడా ఉంటుంది, శివుడి టెంపుల్. మేబీ చాలా మందికి ఇది తెలిసి ఉండదు, నాకు కూడా తెలియదు అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడికి రాలేదు, ఇప్పుడు కూడా అనుకోకుండా వచ్చామన్నమాట. టైం ఉంది కాబట్టి విద్యాని ఎలాగో ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి ఒక మంచి ప్లేస్ అన్నమాట. నేను, పండు, నానమ్మ, విద్య చాలా పిక్స్ తీసుకున్నాం. ఆ పిక్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. ఫోన్స్ అన్నీ మేము అప్పుడే ఇచ్చేసాను కాబట్టి సో షూట్ చేసి మీతో షేర్ చేసుకోలేకపోయాను. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. అండ్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపం పెట్టేసి టెంపుల్లోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మా దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది అండ్ టెంపుల్ నుండి కూడా మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామే అనిపించింది నాకు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం అందరితో కలిసి ప్రశాంతంగా చాలాసేపు ఉండి వెళ్ళాము. ఇలా ఎప్పుడైనా ఎక్కడికైనా టెంపుల్స్కి కానీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళాము అంటే ఆ ప్లేస్లో ఫేమస్ అయినది ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకోవాలి అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఒక చోటకు వెళ్ళామంటే ఆ ప్లేస్కి గుర్తుగా ఏదో ఒకటి మన దగ్గర ఉండాలి అని అనుకుంటూ ఉంటాను నేను. బట్ ఈసారి అయితే అసలు ఏమీ షాపింగ్ చేయలేదు. విద్య ఎప్పుడు కొంటూనే ఉంటాం కదా, ఎందుకులే ఈసారి ఏమొద్దు అని చెప్పాడు. సరే అని చెప్పేసి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేకపోయేసరికి సైలెంట్ అయిపోయాను నేను. విద్య ఇంకా పార్తు కోసం కొన్ని టాయ్స్ చూశాడు, ఇంకా గన్స్ కూడా చూశాడు. మా విద్యకి గన్స్ పిచ్చి ఉంది కదా, కానీ అవి ఇంకా ఏవి సెట్ అవ్వలేదు కాబట్టి అసలు ఏమీ షాప్ చేయలేదు మేము. టెంపుల్లో ప్రసాదం తీసుకుంటాం కదా, జస్ట్ ప్రసాదం లాగా తిన్నాను నేను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి భలే చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి మొత్తం కుక్కి పెట్టేసింది అనమాట పండు, నాకు, నానమ్మకి. సో కాణిపాకంలో మా దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా వేలూరు గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాము. నాకైతే గోల్డెన్ టెంపుల్లో ఏ అమ్మవారు ఉంటారు అని కూడా కరెక్ట్గా తెలీదు. మా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చూసామన్నమాట మేము. లక్ష్మీనారాయణి అమ్మవారు ఉంటారు అని తెలిసింది మాకు. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే విద్య కాణిపాకంలో రబ్బర్ పాము ఒకటి తీసుకున్నాడు. మేమందరం ముందర వెళ్ళిపోతూ ఉన్నాం, విద్య ఎంతసేపటికి రాలేదు. అప్పుడే డౌట్ వచ్చింది నాకు. పండుని భయపడించడానికి తీసుకున్నాను అని చెప్పి నాకు చెప్పాడు. సో వీడియో ఆన్ చేసుకోమని చెప్పాడు షూట్ చేసుకోవడానికి. పండు అసలు ఏం రియాక్ట్ అవ్వలేదన్నమాట, భయపడలేదు తను. కొద్దిసేపు అయిన తర్వాత నా మీద వేస్తే నేనే రివర్స్లో భయపడిపోయాను. నాకు స్నేక్స్ని చూసినా, రబ్బర్వి చూసినా, ఏవి చూసినా అసలు ఖచ్చితంగా నైట్ మళ్ళీ కల్లోకి వచ్చేస్తాయి. అదే కొంచెం భయం అన్నమాట నాకు. కాణిపాకంలో 1కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా వేలూరు గోల్డెన్ టెంపుల్కి వచ్చేసరికి మాకు 3:34 అలా అయిందనమాట. మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చి అలా కొంచెం స్లో చేసుకుంటూ వచ్చాడు విద్య. ఫైనలీ 4కి అలా రీచ్ అయిపోయాం మేము గోల్డెన్ టెంపుల్కి. సో పార్కింగ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే ఇంకా తెలిసిందనమాట లోపలే పార్కింగ్ ఉంటుంది అని. సో అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి మా ఫోన్స్ అన్నీ కూడా లోపలే పెట్టేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ కూడా విద్య ఫ్రీ దర్శనంకి వెళ్లకుండా టికెట్ తీసుకున్నాడు, ఎక్కడ లేట్ అయిపోతుందో మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి కదా అని చెప్పేసి. సో బయట టెంపుల్ బయట మొత్తం రష్ ఎక్కువగా ఉన్నిందనమాట. జనాలంతా చాలా మంది ఉన్నారు. లేట్ అయిపోతుందేమో అనుకుంటూ టికెట్ తీసుకున్నాడు విద్య. బట్ టెంపుల్ లోపల చూస్తే ఎక్కువ రష్ ఏం లేదనమాట.
సో ఫ్రీ దర్శనానికి వెళ్ళినా కూడా మనం ఫాస్ట్గానే వచ్చేసి ఉండొచ్చు అని తర్వాత రియలైజ్ అయ్యాం మేము. ఎక్కడ టెంపుల్ ముందరే ఉంటుంది నాకు తెలుసు. సో ఫోన్స్ అలౌ లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. బట్ టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా అనిపించిందో అసలు. సమ్ 100 acres టెంపుల్ని బిల్డ్ చేశారు అని చెప్పి చదివాను నేను ఒక చోట. అండ్ ఈ టెంపుల్ మొత్తం స్టార్ షేప్లో ఉంటుంది. స్టార్కి మిడిల్లో అమ్మవారు ఉంటారనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా నచ్చేసింది మా అందరికీ. అండ్ గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నామంటే ఖచ్చితంగా చేంజ్ పెట్టుకొని వెళ్ళాలి అని అంటూ ఉంటారు. చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాను నేను. ఎందుకు అంటే వాటర్లో ఆ చేంజ్ కానీ లేదంటే బ్యాంగిల్స్ కానీ మనకి ఇష్టమైనవి ఏవైనా వేసేసి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటారు. మేము కూడా వాటర్లో చేంజ్ వేసేసి అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకొని అరౌండ్ 5:45, 6 కల్లా మళ్ళీ బయలుదేరేస్తున్నాము. మా ట్రిప్ అంతా కొంచెం ఫాస్ట్గా అయిపోతున్నట్టు, ఏదో మూడీగా అవుతున్నట్టు అనిపించింది నాకెందుకో. విద్య ఎక్కువ ఏం మాట్లాడట్లేదు, పండు సైలెంట్గా ఉంది, ఇంకా సాంగ్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, నానమ్మ ఉన్నారు కాబట్టి. ఇంకా నాకు కూడా హెడేక్గా ఉండింది, మూడీగా ఉండింది అనమాట. ఫైనల్లీ మిడిల్లో కొంచెం నేను, పండు, విద్య బాగా ఎంజాయ్ చేసాం సాంగ్స్ పెట్టుకొని మాట్లాడుకుంటూ. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి డిన్నర్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి చిత్తూరు దగ్గర స్టాప్ చేశాడనమాట విద్య. మేనకా రెస్టారెంట్ అనుకుంటాను పేరు. యాక్చువల్గా చిత్తూరు టు బెంగళూరు హైవేలో నంది ఫుడ్ ప్లాజా అండ్ ది అంపైర్ హోటల్ వస్తాయన్నమాట, 2 ఉంటాయి. అక్కడ స్టాప్ చేసి తినాలనుకున్నాం. బట్ విద్యాకి ఆకలి వేసేస్తుందేమో, అక్కడికి వెళ్ళేంతసేపు ఉండలేడేమో అనుకొని ఇక్కడే ఓకే చెప్పాను నేను. ఇక్కడే తిందామా అని అడిగేసరికి 7కి తినేయాలి కదా, టైం అప్పటికి 8 అవుతూ ఉండింది. సర్లే విద్య కోసం అని చెప్పేసి ఓకే చెప్పాను. బట్ ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు, అసలు ఏం బాగాలేదన్నమాట. ఒక 10 kilometers ది నంది వచ్చిందనమాట. మిస్టేక్ చేసామే అనుకున్నాం, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, చిత్తూరు నుండి బెంగళూరు హైవేలో వెళ్ళేదారిలో మధ్యలో పలంనేర్ దగ్గర రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ మేమేంటంటే మాటల్లో పాటల్లో మునిగి తేలుతున్నాం కదా, దారి మర్చిపోయి డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నాం అనమాట హైవేలోనే. నాకెందుకో డౌట్ వచ్చి చూస్తే దారి తప్పోయాం మేము. ఇంకా గూగుల్ మ్యాప్స్లో చూస్తే ఏవేవో దారులు చూపించేసింది. మొత్తం అంతా పల్లెటూర్లు అనమాట, అడవిలాగా ఉండింది లిటరలీ చెప్పాలంటే. ఒక 15 kilometers మొత్తం కార్కి స్నో వస్తూ ఉంది, చుట్టూ ఏవి ఊర్లు లేవు, ఏదేదో అయిపోయింది అనమాట. ఫుల్ భయపడిపోయాను నేనైతే. మొత్తానికి ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. 10:30 కల్లా మేము ఇంటికి రీచ్ అయిపోయాము. సో దట్స్ హౌ ఆర్ డే ట్రిప్ ఎండ్స్. ఇంకా ఈ పిక్స్ అన్నీ ఆ రోజు మేము టెంపుల్లో తీసుకున్న పిక్స్ అనమాట. సో కొన్ని బాగున్నాయి అండ్ కొన్ని బాగాలేవు. మొత్తానికి బాగున్న పిక్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ని ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నాను. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.